నమస్కారం సార్. కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, ఎన్ని హైట్స్ అయినా చాలా ఈజీగా ఎక్కచ్చు అనేది మీరు చాలా చక్కగా చూపించారు. స్వయం కృషి. ఈ కథ ఒక మంచి సాంబడి పాత్ర ద్వారా, దో ఇట్ ఈస్ ఎ టిపికల్ హీరో లక్షణాలు ఉన్న పాత్ర అయినా కూడా ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టరైజేషన్ సార్ అది. స్వయం కృషి యాక్చువల్గా నా మెయిన్ ఐడియా ఏమిటంటే, చాలామంది మన మూలాలు మర్చిపోయి అది సిగ్గుపడి నా మూలాలు ఇవి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎప్పుడు మనని అది రిమైండ్ చేస్తూ ఉండాలి. ఇవాళ వచ్చిన రిచెస్, ఇవాళ వచ్చిన నేము, ఇవాళ వచ్చిన ఫేమ్ వేరు. మీరు స్వయం కృషి చూస్తే వాడు పెద్దగా మల్టీమిలియనర్ అయినా కూడా పాత ఫోటో చెట్టు కింద వాడు ఒక కాబ్లర్గా ఉన్న ఫోటోనే ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. అప్పుడు వాడిన ఎక్విప్మెంట్ అన్ని ఒక పూజ గది, ప్రతి బ్రాంచ్లోనూ ఒక పూజ గది కింద ఆ సామాన్ అంతా ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ వెన్ హీ ఓపెన్స్ ది షాప్ అండ్ గోస్ టు ది షాప్, ది ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను విజిట్స్ దట్ ప్లేస్ అనమాట. అంత రిమైండ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అది నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా ప్లేస్ ఇది అని చెప్పడానికి నాకు అది చాలా ఇష్టమైన సినిమా. చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. బడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. చాలా అద్భుతం సార్. ఎందుకంటే ప్రతిరోజు ఆ సీన్ గుర్తెచ్చుకుని నేను ఇక్కడి నుంచి మొదలు పెట్టాను నా జీవితం ఇది. ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నా స్టార్టింగ్ ప్లేస్ అని చెప్పుకునేటువంటి కథ. దాని మీద బేస్ చేసుకుంటూ మామూలుగా ఒక చెట్టు కిందో, రోడ్డు మీద, పేవ్మెంట్ మీదో తన యొక్క చెప్పుల దుకాణం పెట్టుకుని, అప్పుడు ఆ రోజుల్లో హిందీ పాఠాలు అవి నేర్పేవాళ్ళు రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో హిందీ పాఠం నేర్పేవాళ్ళు, సంగీతం నేర్పేవాళ్ళు చిన్నగా, అవన్నీ ఉండేవి. సో అలా తను ఇంకో భాష నేర్చుకుంటూ అలాగా పైకి వచ్చిన వాడు ఈ పాత్ర. నమస్తే నమస్తే. రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యూ ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? आप భార్య కి చెప్పులు కొనడానికి है. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక కాదు. పతి, పత్ని, ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. అన్ని పాత్రలు చాలా సహజమైన పాత్రలు అవి. ఇప్పుడు మామూలుగా మనం టెంపుల్స్ కదా వెళ్తే, మన షూస్ అవి పెడితే, చెప్పులు అవి పెడితే టోకెన్ ఇస్తారు, ఒక బిల్డ్ ఇస్తుంది, అట్ట బిల్డ్ ఉంటుంది. 16 నెంబర్ మనకి ఇస్తారు, 16 నెంబర్ అక్కడ పెడతారు. కరెక్ట్. చెప్పుల మధ్యలో పెడతారు. అది హీరోయిన్ క్యారెక్టర్. మీరు ఊరు కొత్త? చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. సో మొత్తం ఆ రేంజ్ అంతా అంతే. ఆ అమ్మాయి తండ్రి ఏమో ఒక సస్పెండ్ అయిపోయినటువంటి కానిస్టేబుల్. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేది వీరాజు గారు, నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. దట్ ఈస్ ది ప్రియాంబుల్
స్వయం కృషికి ప్రియాంబుల్ అది. ఓకే ఓకే. అది మన రూట్స్ మర్చిపోకూడదని. ఈ కథ అనుకున్న తర్వాత చిరంజీవి గారిని అనుకున్నారా సార్? లేదు లేదు, చిరంజీవి మనసులో పెట్టుకునే చేసింది. చిరంజీవి గారి క్యారెక్టర్ ఒక రకమైన ఆనెస్టీ, కష్టపడడం, మూలాన్ని మర్చిపోకూడదు. ఇలా అయితే గంగ క్యారెక్టర్ అసలు యాక్చువల్గా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండి. బేసికలీ ఎన్నో రకాల ఎమోషన్స్, అతని మీద స్వచ్ఛమైన ప్రేమ, అంటే ఆ హీరో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసి కూడా. సో ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా సార్ అది కన్సీవ్ చేయడం, అసలు అంత పర్ఫెక్ట్గా దాని రూపు ఎలా దిద్దడం సాధ్యమవుతుంది? లేదు సార్, ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సార్ట్ ఆఫ్ ఒక కన్విక్షను మనకు ముందర ఒక ఇమేజరీ మన మనసులో కనుక ఉంటే ఆటోమేటిక్గా ఫ్లెష్ అండ్ బ్లడ్గా అలా వస్తూ ఉంటుంది. మనం వేగ్గా ఉండి ఇవాళ మనం చిరంజీవి గారిని పెట్టుకుంటున్నాం, చిరంజీవి గారిని పెట్టుకున్నప్పుడు హీరోయిన్ ఇంకో రకంగా ఉండాలేమో, కనీసం ఓ 2 సీన్లో అయినా అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకొని ఓ పాటలోనే పెట్టాలేమో, ఇట్లా పోతూ వెళితే ఏమవుతుందంటే ఇట్ గెట్స్ డైల్యూటెడ్. క్యారెక్టర్ ఒక గ్రాఫ్ ఉండదు, హోమోజీనిటీ అంటామే, ఆ హోమోజీనిటీ ఉండదు. గంగ క్యారెక్టర్ చాలా పవిత్రమైనటువంటి మట్టిలోంచి వచ్చిన పాత్ర లాంటిది. అసలు అందుకనే అసలు అది అనే మాటలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. మా ఇద్దరిని చేసుకోవా శుభ్రంగా, నేను ఇంటి చూసుకుంటాను, అమ్మాయి నువ్వు చేసుకుంటున్నా పర్వాలేదు, ఎప్పటికైనా నేనే నీ భార్య అన్నట్టుగానే మాట్లాడుతాను. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే, పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులనుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళునుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ముచ్చటన్నారు, నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులు అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద, చక్కగా కుదిరిపోతాయి. చాలే, ముందుడికి పాలు పట్టు, కుదిరిపోతాడు. ఆ క్యారెక్టర్ యొక్క చేసే ప్రతి చేష్ట కూడా ఇట్ లీడ్స్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ ది క్యారెక్టర్. దానికి ఒక క్యాచ్ వర్డ్ అట్ట చూడమాకయ్యా. నువ్వు వచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే, మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఒక హాస్యంగా కాకుండా సెంటిమెంటల్ సీన్లో కూడా అది వస్తే బాగుంటుందని ఫీలింగ్. ఎనీ మేనరిజం ఇఫ్ యూ యూజ్ ఇట్, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేట్టుగా. ఎందుకంటే అది ఆపరేషన్ చేయించుకొచ్చేసేసి పెళ్ళికూతురు డ్రెస్సులో వచ్చిన తర్వాత వాడికి తెలిసి అమ్మో ఇంత త్యాగం చేసిందా ఒక ఆడది. ఎప్పుడు ప్రతి ఆడదానికి తల్లి కావాలని కోరుకుంటుంది. అలాంటిది అది కూడా త్యాగం చేసి తనతో ఉండడానికి వచ్చినందుకు అప్పుడు కూడా ఆ గద్గదంగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట చూడమాకయ్యా. With all my appreciation towards artists, నేను ఎగ్జిబిట్ చేసేసి అది చూడండి, అది నిజంగా దట్ ఈస్ ది రియల్ ఆర్టిస్ట్. కళాకారుడికి ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ మ్యాన్స్ సుప్రిమసీ కానీ ఏదైనా కానీ చాలా కష్టం. దట్ ఈస్ హీ.